పుష్పన్న పుష్పన్న ఏడకే జనం చెప్పినదినే పుష్పన్న నీకేనే చెప్తుంది. నువ్వు గట్ల ఏడిస్తే చూసే వాళ్ళందరూ చాలా చిరాగ్గా చూస్తారే పుష్పన్న. పుష్పన్న నువ్వు ఎంత స్ట్రాంగో నీకు కూడా తెలుసు కదే. నువ్వు అట్లా ఏడకూడదే పుష్పన్న. పుష్పన్న నేను చెప్పేది కాస్త ఈను. పుష్పన్న నేను చెప్పింది వెళ్ళలేదంటే నువ్వు చాలా కోల్పోతావు నువ్వు జీవితంలో. ఇనే కాస్త ఆంధ్రకేశవ అయినదే శ్రీవల్లిని ఇట్ట చూస్తానని ఏతూరు నేను అనుకోలేదు. కానీ శ్రీవల్లి ఈ రోజున ఇలా నేల మీద అన్యాయంగా పడిపోయి ఉంటుందనేసే నేను అస్సలు అనుకోలేదు కేశవ. అట్లా ఇలాగెందుకు జరిగిందో కూడా నాకు ఏమీ అర్థం కావడం లేదు. పుష్పన్న శ్రీవల్లదన చనిపోతూ నాకు ఒక మాట చెప్పిందే. అదేంటంటే నువ్వు ఇలా సెంటర్స్ లో ఎవరికైతే అన్యాయం చేసావో వాళ్ళందరికీ న్యాయం చేయమని చెప్తూ నాకైతే గనక పోయిందే. పుష్పన్న ఎలా అన్నా లాస్ట్ వద్దని చెప్పిన మాట అయితే గనక నువ్వు నిలబెట్టుకోవాలా. ఆంధ్రకేశవ నువ్వు చెప్తుందంట నిజమేనా? శ్రీవల్లే నిన్ను ఎవరికైతే అన్యాయం చేసానో వాళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పిండట. రే శ్రీవల్లి చెప్పిన తర్వాత ఈ పుష్పగాడు చేయకుండా ఉంటాడా ఏందా? శ్రీవల్లి చెప్పడమే లేటు. అదే శ్రీవల్లిని ఈ స్థితిలో చూడతానని ఏ రోజు అనుకోలేదు. శ్రీవల్లి లేదే ఈ పుష్పగాడికి కూడా ఇంత డబ్బు అవసరమే లేదు. నేను ఎవరికైతే అన్యాయం చేశానో వాళ్ళందరికీ డబ్బులతో పాటు మొత్తం బహుమతులు కూడా ఇచ్చేస్తా. ఇప్పుడే మురుగన్కి ఫోన్ చేసి నా దగ్గర ఉన్న స్టోరీకి అంతా అమ్మేయాలా. హలో మురుగన్. పుష్ప ఇప్పుడే మ్యాటర్ చౌక్ అందినదప్ప. వద్దామనుకున్నానా, ఈలోగా చిన్న పని పడే వేరే తూరు వెళ్ళినాను. అందుకే రాలేకపోయినా అబ్బా. పుష్ప ఫీల్ అవ్వమాక. ఏటే ఈ టైంలో ఫోన్ చేసినావు నాకు? ఏమన్నా అర్జెంటా? మురుగన్ అర్జెంటే. నువ్వు ఏం చేస్తావో తెలియదు. నా దగ్గరున్న సరుకు మొత్తం అమ్మేపోతున్నాడా. నీకు కావాలంటే చెప్పు, చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నప్పా. ఎందుకంటే నా భార్య పోటు నన్నైతే ఒక కోరిక అడిగినాడంట. ఇప్పుడే కేశవ గారు చెప్పాడు. మరి అదేంటంటే నేను ఎవరికైతే అన్యాయం చేశానో వాళ్ళందరికీ న్యాయం చేయమనే మా ఆవిడ పోటు చెప్పిండదంట. కాబట్టి నేను నా దగ్గరున్న సరుకు మొత్తం అమ్మేద్దామని డిసైడ్ అయినాను. ఎంత ఇస్తావో డిసైడ్ చేసుకుని ఫోన్ చేయమురుగాన్. అర్థమవుతుండదా? మర్చిపోమాక నేను చెప్పిన మాట. ఉంటా మరి, బాయ్. యాందే పుష్పన్న నువ్వు మాట్లాడుతుందే? ఉన్న సరుకు మొత్తం అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక నువ్వేటి బతుకుతావే? శ్రీవల్లొద్దునన్న మాట నువ్వంత సీరియస్ గా తీసుకుంటే ఎట్నే పుష్పన్న జర నీకోసం కూడా ఆలోచించుకోరాదే. నువ్వు కూడా బతకాలి కదే. ఈ పుష్పగడికే శ్రీవల్లి కంటే డబ్బు ఎక్కువ కాదురా. డబ్బు లేకపోయినా పుష్పగడు ఎక్కడన్నా రాజులాగే బతుకుతాడు. సరే నేను ఇప్పుడు స్క్విడ్ డోరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఇదిగోండే మీ దగ్గరికి ఎందుకు వచ్చినానో క్లారిటీగా చెప్తున్నాను ఏనండే. నా భార్య శ్రీవల్లే మీ అందరికీ తెలుసు కదా. పోతూ నన్నైతే ఒక కోరిక అడిగినది. ఆ కోరిక తెచ్చినానికే నేనైతే కనుక మీ దగ్గరికి వచ్చినాను. అంటే అది మీరే తీర్చగలరు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఎవరికైతే అన్యాయం చేశానో వాళ్ళందరికీ న్యాయం చెయ్యాలనేసి అనుకుంటున్నాను. ఇంతకుముందు స్క్విడ్ గేమ్ పెట్టే చాలా మందిని చంపేసి ఇబ్బంది పెట్టినాను కదూ. అందుకోసమే ఇప్పుడైతే మాత్రం వాళ్ళందరికీ న్యాయం జరగాలనేసి ఇక్కడికి వచ్చినాను. అయ్యో అవునా? సారీ పుష్ప, మ్యాటర్ తెలియక నీతో కొద్దిగా సీరియస్ గా మాట్లాడాను. శ్రీవల్లి చనిపోయిందనేసి నాకు నిజంగా తెలియదు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. శ్రీవల్లి ఆఖరి కోరిక తీర్చేలాగా నేను నీకు చేస్తాను. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి మా వాళ్ళను ఇప్పుడే పంపిస్తాను. కాకపోతే నీకు ఒకసారి గేమ్ కోసం చెప్దామనేసి ఇప్పుడు దాకా వీళ్ళ పంపకుండా ఆపారు. మరి అదేంటంటే పుష్ప, ఒకవేళ మనం స్క్విడ్ గేమ్ కండక్ట్ చేసామంటే ఖచ్చితంగా ఎవరినొకరిని చంపాల్సి వస్తుంది. కాబట్టి మనం ఒక పని చేద్దాం. నాకు ఆఫ్రికాలో తెలిసిన మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. వాడైతే గనక ఒక్కొక్కరికి కంటైనర్స్ అయితే పంపిస్తాడు. ఆ కంటైనర్స్ ఓపెన్ చేసుకుని ఎవరికి ఏం బహుమతి వస్తే అది తీసుకుని వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? ఏమో నువ్వు ఏం చేస్తావో నాకు అసలు తెలియదు. మనుషులు చావకుండా వాళ్ళకి న్యాయం జరిగేలాగా నువ్వు ఏం గేమ్ పెట్టినా సరే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. నా శ్రీవల్లి ఆఖరి కోరిక తీర్చకపోతే ఈ పుష్పగాడి బ్రతుకున్నా లేనట్టే. అర్థమవుతుండదా? ఫాస్ట్గా మీ వాళ్ళని తీసుకురానికి పంపించే. సార్ చెప్పినట్టు మనం మొత్తం అనేది తీసుకుని బేగా వెళ్ళాలి. ఈ గేమ్ షో ఈ రోజే కండక్ట్ అయిపోవాలి. గేమ్ షో ఏంటో తెలుసు కదా, కంటైనర్స్ ఓపెనింగ్ అన్నమాట. ఎవరి కంటైనర్ లో ఏ ఉంటుందో కూడా తెలియదు. వాళ్ళకైతే చాలా పెద్ద పెద్ద బహుమతులు అయితే గనక మన పుష్పరాజు అయితే పెడుతున్నాడు. సరే అదే కాకుండా మాకు కూడా చాలా అంటే చాలా డబ్బునైతే కనుక ఇస్తున్నాడు. ఎందుకంటే మేము పుష్పరాజు కోసం అంత కష్టపడుతున్నాం కదా. పుష్పరాజు మారిపోతే చూడడానికి చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది. ఆగండి, ఇక్కడ
ఎవరో ఉన్నారు. అబ్బా, ఐరన్ మ్యాన్ బయట ఉన్నాడు. ఐరన్ మ్యాన్ ఒక్కడికి చెప్తే సరిపోతుంది. టోనీ స్టార్క్, టోనీ స్టార్క్, నీతో మాట్లాడాల్సిన పని ఉంది. ఒక్కసారి ఇలాగొచ్చావంటే నీకు చాలా డీటెయిల్ గా కొన్ని విషయాలు అయితే చెప్పాలి. ఏంటది? ఈ టైంలో ఇలా వచ్చారు? ఈ ఐరన్ మ్యాన్ తో ఏదన్నా సహాయం కావాలా? ఫాస్ట్ గా చెప్పు, నాకు అవతల చాలా పనులున్నాయి. మరి అదేంటంటే మా పుష్పరాజ్ తెలుసు కదా, అంటే మన పుష్పరాజ్ అయితే మాత్రం మారిపోయాడు. పుష్పరాజ్ మారిపోయి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేసి అయితే కనుక అనుకున్నాడు. ఇంతకు ముందు స్క్విడ్ గేమ్ ఆడి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేయాలనేసి పుష్పరాజ్ అయితే డిసైడ్ అయ్యాడు. కాబట్టి మా సార్ అయితే కంటైనర్ ఓపెనింగ్ అనేసి ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నాడు. దీంట్లో ఎవరికి కూడా హాని జరగదు. కాబట్టి మీరు ఇంకొక 10 నిమిషాల్లో బయలుదేరి అందరూ సేమ్ ప్లేస్ కి అయితే కనుక వచ్చేయండి. తెలుసు కదా ప్లేస్ ఎక్కడో, గుడ్ మ్యాప్ దగ్గర. అర్థమవుతుందా? ఫాస్ట్ గా మీరైతే మాత్రం ఆ ప్లేస్ కి అయితే వచ్చేయండి. తప్పకుండా మీరు వెళ్ళండి. నేను మా వాళ్ళందరినీ తీసుకుని ఇంకొక 10 నిమిషాల్లో మ్యాప్ దగ్గర అయితే కనుక ఉంటాను. అక్కడ మాకు ఏమన్నా హాని జరిగిందా మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టాం. అర్థమవుతుందా? సారీ ఫర్ సేయింగ్, అక్కడ మీకు అంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని హాని చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళకి గేమ్ షో గ్రామాలో సరే ఏదో ఒక కాకమ్మక వెళ్ళి చెప్తా ఉంటారు. సరే సరే, ఇంకా మనం ఇన్వైట్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఓకే, సర్బియన్ డాన్సింగ్ లేడీ దగ్గరికి అయితే వెళ్ళాలి. సర్బియన్ డాన్సింగ్ లేడీ దగ్గరికి వెళ్ళి సర్బియన్ డాన్సింగ్ లేడీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే ఓకే, మనమైతే సర్బియన్ డాన్సింగ్ లేడీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు దీనికి అర్థమయ్యేటట్టు మనమైతే క్లారిటీగా చెప్పాలి. అసలు కంటైనర్ ఓపెనింగ్ అంటే ఏంటో కూడా దీనికి తెలియదేమో. ఎందుకంటే సర్బియన్ డాన్సింగ్ లేడీ ఒక ఏళ్ళు ముద్ర కాబట్టి. ఓకే, ఏ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఏం చేస్తున్నావు? మా సార్ నీకు ఒక గేమ్ షో కోసం అయితే చెప్పమన్నారు. ఓకే ఓకే, నువ్వు భయపడాల్సిన గేమ్ అయితే మాత్రం కాదు. ఆ స్క్విడ్ డౌన్ అయితే కనుక తీసి మేము పక్కన పెడేసాం. కంటైనర్ ఓపెనింగ్ అనేసి మరొక గేమ్ అయితే కనుక స్టార్ట్ చేసాం. శ్రీవల్లి ఉంది కదా, శ్రీవల్లి అయితే కనుక చనిపోయింది. పుష్పరాజు మారిపోయి పుష్పరాజు కంటైనర్ ఓపెనింగ్ గేమ్ అయితే కనుక పెడుతున్నాడు. కాబట్టి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ తీసుకురామని మమ్మల్ని పంపించారు. అందుకోసమే నీ దగ్గరకు వచ్చాం. తప్పకుండా వస్తాను. గ్రానీని తీసుకుని నేను డైరెక్ట్ గా ప్లేస్ కి వస్తాను. మీరు బయలుదేరండి. సరే సరే, తప్పకుండా. లేట్ కూడా చేయను, వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? విజయ్ సించాన్ డోరీమోనా? ఓకే, నెక్స్ట్ అయితే కనుక విజయ్ అండ్ సించాన్ వాళ్ళ దగ్గరికి అయితే కనుక వెళ్ళాలి. ఓకే, ఫైనల్ గా మనమైతే మాత్రం విజయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. విజయ్ కూడా చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టయితే కనుక చెప్పాలి. పద వెళ్దాం. ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. జింజికి ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఇళ్ళలో ఒక చందమామ ఒడిలో పట్టింది ప్రేమ. ఇళ్ళలో ఒక చందమామ బడిలో పట్టింది ప్రేమ. తారా జాబిలిని కలవని నాడు ఏ వెన్నెల లేదులే. కమాన్ రా, జుమ్ 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 తర జుమ్ 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 తర జుమ్. ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఇళ్ళలో ఒక చందమామ ఒడిలో పట్టింది ప్రేమ. తార జాబెలి కలవని నాడు ఏ వెన్నెల లేదులే. చెప్పండి, ఏంటి మంచి ఊపు మీద ఉన్నప్పుడు వచ్చారు? ఏంటి చెప్పండి చెప్పండి, ఫాస్ట్ గా మేము డాన్స్ వేసుకోవాలి. విజయ్, మరదేంటంటే పుష్ప వాళ్ళ వైఫ్ శ్రీవల్లి ఉంది కదా, శ్రీవల్లి అయితే కనుక చనిపోయింది. ఏంటి మీరు అంటుంది? శ్రీవల్లి చనిపోయిందా? పుష్ప వాళ్ళ వైఫ్ కోసమే కదా మీరు మాట్లాడేది. అయ్యో, ఎంత అన్యాయం ఎప్పుడు జరిగింది? అబ్బా, అసలు ఊహించలేదు. శ్రీవల్లి చాలా అంటే చాలా మంచిది పుష్ప మీద. ఎప్పుడు శ్రీవల్లి అందరికీ మంచి చేద్దామని చూస్తుంది. సరే గాని, ఇంతకీ శ్రీవల్లి చనిపోతే మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? చెప్తాను, ఒక్క నిమిషం టైం ఇచ్చావంటే క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మరదేంటంటే శ్రీవల్లి చనిపోయినప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరగాలని అయితే కనుక పుష్పతో చెప్పిందంట. పుష్ప అయితే కనుక మా సార్ని అప్రోచ్ అయ్యి ఏదన్నా ఒక గేమ్ షో పెట్టాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే మేమే కష్టపడి డిజైన్ చేసి కంటైనర్ ఓపెనింగ్ అనే ఒక గేమ్ అయితే కనుక పెడుతున్నాం. అందులో ఏవైతే బహుమతులు ఉన్నాయో అవన్నీ మీకే. ఓకే, మీరు నా వెనక రండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను.
అర్థమైందా? సరే సరే వస్తాం గానీ మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్లి ఏదో ఒక గేమ్ షోలో బుక్ చేసి చంపేద్దామని ఏం ప్లాన్ వేయలేదు కదా. అలా అయితే ఏం కాదులే. అమ్మయ్యా పోన్లే. కంటైనర్ ఓపెనింగ్ అంట. మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి కంటైనర్ ఓపెనింగ్ చేసినట్టుకున్నాం. లేదు చేసామా చేయలేదా? చేయలేనట్టుకున్నాంలే. ఈసారి అయితే మాత్రం మనం కంటైనర్ ఓపెనింగ్ అయితే చేయబోతున్నాం. అందులో మనకి ఏ గిఫ్ట్ వస్తుందో. సించాన్ నీకు బాగా ఇష్టం కదరా కంటైనర్ ఓపెనింగ్ అంటే. అవునవును, ఈ సించన్ గడికి కంటైనర్ ఓపెనింగ్ అంటే పిచ్చ ఇష్టం. మామూలుగా ఉండదు తెలుసా? ఎందుకంటే కంటైనర్ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ఫుల్ మజా వస్తుంది. సూపర్ 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 ఉంటుంది. సరే సరే ఫాస్ట్ గా పోనివ్వండి. ఎప్పుడెప్పుడు కంటైనర్ ఓపెన్ చేస్తామనేసి నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది. పోనీ 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 మాస్టర్ ఫాస్ట్ గా. నాకు అసలు ఎక్సైట్మెంట్ ఆగడం లేదు. అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అందరూ నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇక్కడికి అసలు మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఈ కంటైనర్ ఓపెనింగ్ అనే గేమ్ అయితే కనుక పెట్టబోతున్నాను. ఏంటి విజయ్, చెప్తూనే ఉన్నాను, అప్పుడేదో డౌట్ వచ్చింది. ఏంటది? కంటైనర్ గేమే కదా. మళ్ళీ కంటైనర్ ఓపెన్ అవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తానని అవేం చెప్పరు కదా. చూసుకోండి. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే ముందే చెప్పండి. ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఈ గేమ్ ఆడి మేము మా ప్రాణాలు రిస్కులో పెట్టాలనేసి అస్సలు అనుకోవడం లేదు. అర్థమవుతుందా? విజయ్, నా మాట నమ్ము. ఎందుకంటే శ్రీవల్లి చనిపోతూ నా వల్ల ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేలా చేయమన్నదే. అందుకే మీ అందరినీ ఇక్కడికి పిలుచుకొచ్చినాను. అర్థమవుతున్నారా? ఈ కంటైనర్లు కూడా మీకోసమే. ఇందులో ఎంత పెద్ద పెద్ద బహుమతులు ఉన్నాయో మీ ఊహలకే తెలియదు. కాబట్టి మీరైతే మాత్రం ఇది జాగ్రత్తగా ఓపెన్ చేసుకుని అందులో ఏదైతే బహుమతి ఉందో తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు వెంటనే. అర్థమైందా? ఆ అలా అయితే నో ప్రాబ్లం పుష్ప. కాకపోతే మళ్ళీ ఇలాంటి గేమ్లన్నీ పెట్టి మమ్మల్ని చంపేశారనుకో లేనిపోని బాధ కదా. అందుకోసం చిన్న డౌట్ కోసం అడుగుతున్నాను అంతే. అంతే తప్పించి మిమ్మల్ని అవమానించాలని కాదు. ఓకే, ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేయండి. మేమైతే ఇక్కడ రెడీగానే ఉన్నాం. ఎవరు ఓపెన్ చేస్తారు ఫస్ట్ కంటైనర్? ఫస్ట్ కంటైనర్ ఓపెన్ చేయడానికి సర్బియన్ డాన్సింగ్ లేడీని అయితే గనక పంపిస్తున్నారు. సర్బియన్ డాన్సింగ్ లేడీ, నీ టోకెన్ నెంబర్ వచ్చింది. వెళ్ళి అక్కడ ఫస్ట్ కంటైనర్ ఓపెన్ చేసుకో. నాకు తెలుసు ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీని ముందు పంపిస్తారని. నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, మనమైతే ఇక్కడ ఫుల్ గా స్టిక్కీ బొమ్మలు అయితే వేసేస్తున్నాం. దీన్నైతే కనుక బ్లాస్ట్ చేసి అసలు ఇందులో ఎటువంటి బహుమతులు వచ్చిందనేసి నేనైతే చూడబోతున్నాను. ప్రతి ఒక్కరికి చూపిస్తాను ఇందులో ఏం బహుమతి వచ్చిందో. చాలే, సరిపోతాయా? ఇంకా వేస్తే బెస్ట్ ఏమో. వద్దొద్దు, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది. 1 2 3. ఎలా బ్లాస్ట్ అయిందో చూసారా? ఇప్పుడు సర్బియన్ డాన్సింగ్ లేడీకి అసలు ఇందులో ఏం బహుమతి వచ్చిందో చూడబోతుంది. ఆహా, ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీకి ఒక ఆఫ్ రోడ్ వెహికల్ అయితే గనక వచ్చింది. ఇది ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి చూపిస్తాను చూడండి. ఇది నేల మీదే కాదు, గోడల మీద కూడా వెళ్ళిపోతుంది. చూసారా గోడ మీద ఎలా వెళ్తుందో? మీరు ఎవ్వరూ ఊహించలేదు కదా. స్పైడర్ మ్యాన్ కంటే నాకే ఎక్కువ శక్తులున్నాయి. ఈ కారు ఉన్నంతసేపు నేను ఇలా గోడల మీద పాక్కుంటూనే వెళ్ళిపోతాను. రే సించన చూడరా, ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ కార్ ఏంట్రా స్పైడర్ మ్యాన్ లా గోడ మీద కూడా వెళ్ళిపోతుంది. ఓరి నాయనో, చాలా పెద్ద బహుమతి కొట్టేసింది ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ. నెక్స్ట్ పేరు ఎవరిదంటే మన స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ అయితే కనుక ఇప్పుడు రెండో కంటైనర్ అయితే కనుక ఓపెన్ చేయబోతున్నాడు. వెళ్ళి స్పైడే, అందులో నీకు చాలా విలువైన గిఫ్ట్ అయితే కనుక ఉంచాం. నాకు ఆల్రెడీ తెలుసు ఈ స్పైడర్ మ్యాన్ కి చాలా విలువైన గిఫ్ట్ రాబోతుందనేసి. ఎలా ఓపెన్ చేస్తానో చూడండి. 4 వేసేసి మొత్తం అంతా బ్లాస్ట్ చేసి పడేయాలి. లోపల ఉన్న దానికి అసలు డ్యామేజ్ కాకూడదు. ఏదో విలువైనది ఉందన్నాడు కాబట్టి మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సరే సరే, మనమైతే చాలా జాగ్రత్తగా స్టిక్కీ బాంబ్స్ అన్ని వేసేసేయాలి. ఓకే, మనమైతే చాలా చాకచక్యంగా అయితే కనుక స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేసాం. ఇప్పుడు స్పైడీ అయితే కనుక బ్లాస్ట్ చేయబోతున్నాడు. కుర్రల్లారా, అందరూ సిద్ధంగా ఉండండి. ఈ స్పైడర్ మ్యాన్ బ్లాస్ట్ చేయబోతున్నాడు. 1 2 3 ఓపెన్ అయిపోతుంది. చూస్తారా స్పైడీ గడికి ఎటువంటి గిఫ్ట్ వచ్చిందో? చూడండి ఎటువంటి గిఫ్ట్ వచ్చిందో ఈ స్పైడీ గడి చూపించబోతున్నాడు. ఓరి నాయనో, ఏంట్రా నాయన ఈ గిఫ్ట్ అయితే మాత్రం. నాకు ఒక స్పెషల్ గా సూట్ వచ్చింది. వామ్మోయ్, ఇప్పుడు దాకా ఈ సూట్ నేను ఎక్కడా చూడలేదు. ఇది నా కోసమే తయారు చేసినట్టుందే. ఈ స్పైడీ గడి ఇప్పుడు వెంటనే సూట్ మార్చేబోతున్నాడు. ఆహా, చూసారా ఈ స్పైడీ గడి అయితే సూట్ మార్చేశాడు. ఎలా ఉందో? దీంతో అయితే మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది తెలుసా? ఎందుకంటే ఇప్పుడు దాకా సేమ్ సూట్ వేసుకొని తిరగడం వల్ల ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది, సూపరు. చెప్పానా ఈ స్పైడీ గడికి చాలా అంటే చాలా విలువైన బహుమతి వస్తుందనేసి. అరే,
ఈ స్పైడీ గడికి చాలా అంటే చాలా మంచి సూట్ వచ్చేసింది. నాకు కూడా అలాగ ఒక అల్టిమేట్ సూట్ వస్తే చాలా అంటే చాలా పవర్ఫుల్ గా తయారవుతా నేను కూడా. నెక్స్ట్ ఎవరి పేరు వచ్చిందంటే మన మోటు. మోటు అయితే గనుక నెక్స్ట్ కంటైనర్ ఓపెన్ చేయబోతున్నాడు. మోటుగడికి మంచి బొమ్మతోనేసి అందరికి తెలుసా, ఎందుకంటే మోటుగడి చాలా మంచోడు కాబట్టి. మోటుగడి ఎంత మంచోడా ప్రతి ఒక్కరికి తెలుసా. సరే సరే, వేసిన స్టిక్కీ బొమ్మలు అవసరం లేదులే, ఇది ఓపెన్ చేయనీకే. మనకి ఏదో ఒక మంచి బొమ్మతి రావాలా దేవుడా. మంచి బొమ్మతి ఇచ్చేసే ఈ మోటుగడికి. తిరిగితే మామూలుగా ఉండకూడదు అదే. ఒరే ఏ వచ్చిందో చూద్దాం ఆగంటే. ఒరే ఇది చూడండిరా, మోటుగడికి బండి వచ్చింది అదే. ఈ మోటుగడికి ఇప్పుడు దాకా బండి లేదా, ఎందుకంటే ఈ మోటుగడి చాలా పూర్ కదా, అందుకే బండి లేకుండా ఇప్పుడు దాకా నార్మల్ గా నడిపేసుకుంటుండా. ఈ రోజు మనకు బండి వచ్చేసినదే. ఓరే చూసినారా ఈ అట్టే వెళ్తున్నాడు. మోటు ఎలాగుందిరా మోటు, నచ్చినాదిరా నచ్చినది. ఎందుకు ఇలా మాడుకుంటున్నాను తెలుసా, నాకు నచ్చితే చాలు. ఇప్పుడు ఏలుకు వెళ్ళబోతున్నాడు. ఈ ఏలుకు చేతితోనే దాన్ని సులభంగా బద్దలు కొట్టగలడు. కాకపోతే వీళ్ళు స్టిక్కీ బొమ్మలతో ఓపెన్ చేయమన్నారు కాబట్టి మనమైతే స్టిక్కీ బొమ్మలు వేస్తున్నాం. సరే సరే, నేనైతే తెలియక కిందైతే పెడేశాను, నన్ను ఎవరు తిట్టమాకండి. అదే 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 ఎన్ని స్టిక్కీ బొమ్మలు వేసాడంటే అలిగాడు దెబ్బకే ఆ కంటైనర్ పైకి ఎగిరి కింద పడాల్సిందే. సరే సరే, ఆల్ బ్లాస్ట్ చేసి పడేస్తున్నాడు ఇప్పుడు. ఆహాహాహా, ఈ ఆల్కి ఎలా బ్లాస్ట్ చేసాడో చూసారా, ఓపెన్ అయిపోయింది కంటైనర్. అరే ఇందులో చూడండి, నాకు కూడా ఒక విలువైన సూట్ అయితే కనుక వచ్చింది. వాంబాయ్, ఈ గ్రీన్ హాలిగడి పవన్ ని తట్టుకోలేకపోతున్నారు, ఇంకా ఈ రెడ్ హాలిగడి పవన్ ని ఎవ్వరూ తట్టుకోలేరు. సూపర్ ఉందో తెలుసా సూటు, వేసుకుందాం. ఆహా ఆహా ఆహా, చూసారా ఈ హాలిగడి నార్మల్ గానే చాలా గంభీరంగా ఉంటాడు. ఈ రెడ్ కలర్ సూట్ లో ఇంకా ఎవ్వరూ ఆపలేరు. నెక్స్ట్ ఓపెన్ చేయబోతుంది డోరిమాన్. డోరిమాన్ ఓపెన్ చేసుకో. యాహూ, ఇప్పుడు ఈ డోరేమోన్ టర్న్. ఇప్పుడైతే మొత్తం చూడండి, మనం మొత్తం అంతా స్టిక్కీ బొమ్మలేసి పేల్చేద్దాం. అసలు ఇందులో ఏం గిఫ్ట్ వస్తుందనేసి నాకైతే ఫుల్ గా ఎక్సైట్మెంట్ గా ఉంది. సించానా, అసలు నాకు ఏ గిఫ్ట్ వస్తుందని అనుకుంటున్నావురా నువ్వు? ఓకే, నేనైతే వేసేసాను. ఒక్కసారి పేల్చేసి అందులో ఏముందో చూద్దాం. రెడీ, 1 2 3. yes, డోరేమోన్ గడి కంటైనర్ అయితే పేలిపోయింది. లోపల ఏముందో ఇప్పుడు చూడబోతున్నాడు. ఏంటివి, ఏవో డబ్బాలున్నాయి. అసలు ఇవి ఏముంటో చూద్దాం ఆగండి. ఓ మై గాడ్, డోరా కేక్స్. సూపర్, చూసారా నా దగ్గర అయితే మాత్రం ఎన్ని డోరా కేక్స్ వచ్చినాయో. పుష్ప, థ్యాంక్ యూ సో మచ్. సించాన్ చూడరా. డోరిమాను, నాకు కూడా 2 డోరా కేకులు పెట్టరా. అన్ని కేకులు వచ్చినాయి కదా నీకు, నువ్వు ఒక్కడవే తినేస్తావా ఏంటి? ప్లీజ్ దయచేసి నాకు కూడా ఒక కేక్ ఇవ్వరా ప్లీజ్ రా డోరిమాను ప్లీజ్. ఇప్పుడు ఈ గ్రాని వెళ్ళబోతుంది. ఈ గ్రాని కంటైనర్ వచ్చేసింది. ఉల్లింట రావాలిలే, గుల్లింట రావాలిలే. ఉణుకులు పునుకులు అన్నీ ఇందులోనే ఉండాలి. ఈ గ్రాని ఓపెన్ చేస్తుంది. ఏ చూడరా డోరేమోన్, నీ మీద నాకు మంచి గిఫ్ట్ వచ్చేలాగుంది ఇక్కడ. గ్రాని ఓపెన్ చేయబోతుంది. పేలిపో పేలిపో పేలిపో, పేలిపోతుంది పేలిపోతుంది, పేలిపోయింది. ఇప్పుడు ఏముందో ఇందులో చూడబోతుంది. ఈ గ్రానీకి అయితే మాత్రం ఒక విలువైన బహుమతి అయితే వచ్చింది. అది ఏంటనుకుంటున్నారా? ఈ కార్. ఈ కారు ఎలాగుందో బయటకు తీసి అందరికి చూపించబోతున్నాను. ఎవరు నా కార్ని చూసి కుళ్ళుకోకండి. చూసారా ఎంత మంచి కారు వచ్చిందో ఈ గ్రానికి. ఈ కార్ని ఎవరన్నా స్టీల్ చేయాలని చూసారనుకో అందరూ అయిపోతారు. రే సించాన్, ఆ గ్రానీ కార్ చూడరా ఎంత బాగుందో. ఓరి నాయనో, ఆ కార్ ఎట్రా బాబు అంత బాగుంది. నిజంగా ఎక్సలెంట్ గా ఉందిరా కారు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతుంది మన థోర్ అయితే గనక వెళ్ళబోతున్నాడు. చాలా చక్కగా ఈ కంటైనర్ అన్నట్లకి మనమైతే స్టిక్కీ బొమ్మలు అయితే వేసేసి ఇందులో మనకి కూడా ఒక మంచి గిఫ్ట్ అయితే వచ్చుంటది కదా. అదేంటో ఈ తోరి రోజు చూడబోతున్నాడు. ఓకే గాయస్, మీరు అందరూ చూస్తారా అసలు ఈ తోరికి ఇందులో ఎటువంటి బహుమతి వచ్చిందనేసి. ఓకే రెడీ, 1 2 3 ఫైర్. శబాష్, చూసారా టైంకి ఎలా ఫైర్ అయిందో. ఇప్పుడు అసలు ఈ తోరికి ఏ వచ్చిందో చూద్దాం. ఓరి నాయనో, ఏంట్రా బాబు ఈ కారు ఇంత లగ్జరీ ప్రీమియం గా ఉంది. రేయ్, ఇటువంటి కారు ఇప్పుడు దాకా ఎవరికన్నా వచ్చిందా? చూసారా ఈ తోరుగడి కారు ఎలాగుందో. ఎవరు చూసి తోరుగడి కారుని కుళ్ళుకోకండి. ఎక్సలెంట్ కార్ ఇది. మామా, నువ్వు గ్రానీ కారే సూపర్ అనుకున్నావు,
కానీ ఇక్కడ తోరకారు చూసావా ఎలా ఉందో? ఓరి నాయనో, చూస్తుంటేనే నాకు సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతుంది ఈ పొత్తులుగడే. అసలు ఈ పొత్తులుగడికి ఏం బొమ్మతో వచ్చిందో అని చూడాలి చూడాలి అని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఓకే, 3, 4, 5, 6. ఈ పొత్తులుగడి ఏం చేసినా తెలివిగా చేస్తాడు. ఎక్కువ స్టిక్కీ బొమ్మలు వేస్ట్ చేయకూడదు. అది చూసారా, కరెక్ట్ గా 9 స్టిక్కీ బొమ్మలు వేశాడు. పతులు గాడికి ఏం బహుమతి వచ్చిందో చూస్తారా ఓపెన్ అవబోతుంది. అందరూ చూద్దాం రండి. అది 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 మోటి మావయ్య చూడగానే అల్లిపోవాలి మన బహుమతిని చూసి. ఏ వచ్చిందంటారు? ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఆగండి. అసలు ఏంటిది? ఏదో జంతువులా కనిపిస్తుంది. ఏయ్, కుక్క పిల్ల వచ్చింది. పతులు గాడికి కుక్క పిల్ల వచ్చింది. ఇది చాలా కాస్ట్లీది అనుకుంటా. చూడండి ఎంత బాగుందో, చాలా ముద్దుగా ఉంది కదూ. నాకైతే చాలా బాగా నచ్చింది. పతులు గడికి చాలా మంచి గిఫ్ట్ వచ్చింది. సూపరు. నెక్స్ట్ వెళ్ళబోతుంది ఐరన్ మ్యాన్. చూద్దాం అసలు నాకు ఎటువంటి బహుమతి వస్తుందో చూద్దాం. ఓకే, మన కోసం పుష్పరాజు ఎటువంటి గిఫ్ట్ తెప్పించాడు అని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఓకే, ఫైనల్ గా మనం ఒక్కలమే మిగిలిన అవెంజర్స్ లో మనము కూడా ఫైర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫైనల్ గా మొత్తం అంత స్టిక్కీ బాంబ్ చేసి శాంపుల్ ఫైర్ చేయబోతున్నాను. ఆహా, ఫైరింగ్ అయితే అయిపోయింది. ఏం బహుమతి వచ్చుంటది మనకి? వామ్మోయ్, ఇప్పుడు దాకా నా దగ్గర బైక్ లేదు. కార్స్ అంటే చాలా ఉన్నాయి కానీ ఈ బైక్ చూడండి ఎంత బాగుందో. ఐరన్ మ్యాన్ కైతే మాత్రం ఎరగొట్టే బైక్ అయితే కనుక వచ్చింది. మీరు అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఆగండి చూపిస్తాను. చూసారా ఎటువంటి బైక్ వచ్చిందో? చూసి ఎవరు కుళ్ళుకోకండి నా బైక్ ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతుంది మన విజయ్. విజయ్ వెళ్ళి ఓపెన్ చేసుకో. అమ్మయ్యా, ఫైనల్ గా మనకు కూడా వచ్చేసింది టైం. ఓకే, ఇప్పుడు అసలు ఇందులో ఏముందో చూడబోతున్నాం. గాయస్, నాకైతే ఎప్పుడు నుండో నా కంటైనర్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. కానీ లాస్ట్కి వచ్చింది నా కంటైనర్. ఇంత లేటుగా వచ్చిందంటే నాకు తెలిసినంత వరకు ఏదో ఒక గొప్ప బహుమతి ఉండి ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎలా సించాన్, నువ్వేమంటావు? ఓకే, మనమైతే ఫైర్ చేస్తాం. అసలు ఇందులో ఏముందో చూద్దాం ఆగండి. వామోయ్, ఇదేంటి ఏదో రేసింగ్ కార్ లాగుంది. ఓరి నాయనో, అసలు ఈ కలర్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు. గాయస్ చూసారా మీరు? గోల్డ్ బ్లషెడ్ కారు. ఓరి నాయనో, ఏంట్రా బాబు ఈ కారు ఎంత బాగుంది. రే సించాన్, చూడరా, నాకు ఒక స్పోర్ట్స్ కార్ అయితే వచ్చింది. ఈ స్పోర్ట్స్ కార్ కూడా కాదు, ఇది రేసింగ్ కార్. వామ్మో వామ్మో వామ్మో, సూపర్ కార్ అయితే వచ్చింది. గాయస్, దీని కలర్ చూడండి, గోల్డ్ బ్లషెడ్ కలరు. సూపరు. ఇది ప్యూర్ గోల్డ్ తో తయారైనట్టుకుంది. ప్యూర్ గోల్డ్ కలర్ అనుకుంటున్నావా ఏందే? అది బంగారంతో తయారు చేయించినాను. అందుకే నీకు చివర్లో ఇచ్చిన. అర్థమైనదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం విజయ్. ఏంటి పుష్ప అన్న, ఎప్పుడు నేనే ఇష్టం అంటావు కదా, ఇప్పుడేంటి మామ ఇష్టం అంటున్నావు? సరే సరే, ఇప్పుడు నా టర్నే కదా, నేను కూడా ఓపెన్ చేసుకొని చూస్తాను ఏముందో ఇందులో. జాగ్రత్త రచించాన్. ఎక్కువ స్టిక్ బొమ్మలేసేమాక. ఎందుకంటే మళ్ళీ లోపల ఉన్న గిఫ్ట్ అయితే కనుక దెబ్బతింటదిరా. రే నీకరా చెప్తుండే, ఇంక ఓపెన్ చేసేసే. సరే పుష్ప అన్న, పుష్ప అన్న ఎంత గట్టిగా చెప్తాడంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మంచి బహుమతి ఉండే ఉంటుంది. చూద్దాం అలా సించన్ గడికి ఏం వచ్చిందో. వామ్మోయ్, ఏంటిది? సూపర్ కార్ అయితే వచ్చింది. ఇది మామ మీద చాలా బాగుంది. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో తెలుసా? ఫ్రెండ్స్, మీ అందరికి కార్ నచ్చిందా? ఓరి నాయనో, నాకైతే మాత్రం ఈ కార్ సూపర్ గా నచ్చింది. ఇది చూడండి, కలర్ చేంజ్ అవుతుంది నీడలోకి వెళ్ళి వస్తుంటే. రే సించాన్, నిజమేరా నువ్వు చెప్పింది? ఈ కలర్ కార్ ఏంట్రా నీడలోకి వెళ్ళి ఎండ్లోకి వెళ్తుంటే మారిపోతుంది. వామ్మోయ్ గాయస్, ఇప్పుడు చూడండి రెడ్ కలర్ అయింది. సించాన్, ఒకసారి మళ్ళీ నీడలోకి వెళ్ళి మళ్ళీ ఎండ్లోకి రా, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. గాయస్ మళ్ళీ ఎండ్లోకి వెళ్తున్నాడు. అరే ఇదేంట్రా పర్పుల్ కలర్ లో అయిపోయింది. ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. వామ్మోయ్ సించాన్, నీకైతే మాత్రం చాలా మంచి బహుమతి అయితే వచ్చిందిరా అందరి మీద. ఏమనుకున్నా మరి, సించాన్ గడంటే అలాగే ఉంటుంది. డోరీమాను, నువ్వు నాకు డోరా కేకులు ఇవ్వాలరా చెప్తున్నాను మళ్ళీ. పుష్ప, థ్యాంక్ యూ సో మచ్. నువ్వైతే మాత్రం మాకు చాలా అంటే చాలా విలువైన గిఫ్ట్లు అయితే ఇచ్చావు. ఇప్పుడు దాకా వాళ్ళందరికీ జస్ట్ నార్మల్ గిఫ్ట్లు అయితే ఇచ్చావు, కానీ నాకు సించాన్కి అయితే మాత్రం చాలా విలువైన గిఫ్ట్లు ఇచ్చావు పుష్ప. థ్యాంక్ యూ సో మచ్. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఎంత చెడ్డవునా కానీ, కాకపోతే ఇప్పుడైతే మాత్రం నువ్వు చాలా మంచి చేసావు. శ్రీవల్లి ఆత్మకు కూడా శాంతి కలగాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను. అదంతా ఏ ఉండదు విజయ్. ఇప్పుడు వరకు మీరంతా చాలా మంచి చేసినంత వల్లే మీ అందరికి ఇంత మంచి మంచి బహుమతులు ఇచ్చుండాను. అదే ఇంతకు ముందే నువ్వు చెప్పినప్పుడు నేను మారిపోయి ఉంటే ఈ రోజు శ్రీవల్లికి పరిస్థితి వచ్చేదే కాదు. అందులోని ముఖ్యంగా నీకు చాలా మంచి బహుమతి ఇవ్వమని చెప్పినాడంట పుష్పగడికి. పుష్పన్న,
నిజంగా నీకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సించన్ గడికి ఇప్పుడు దాకా అంత మంచి కారు లేనే లేదు. నువ్వు చాలా అంటే చాలా మంచి కారు ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప అన్న. నువ్వు ఇచ్చిన కారు నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా అంటే చాలా భద్రంగా ఇంట్లో పెట్టుకునే దాచుకుంటాను. కానీ నాకు చాలా బాధగా ఉంది. శ్రీవల్లికి అలా జరిగిందంటే వినడానికి కూడా చాలా బాధగా అనిపించింది తెలుసా పుష్పన్న. నువ్వు చేయవనుకోపోతే శ్రీవల్లిని పాతి పెట్టిన దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్తావా ప్లీజ్? అవును పుష్ప, సించాన్ చెప్పింది కూడా నిజమే. నువ్వు ఏమన్నా అనుకో, ఇప్పుడు నువ్వు శ్రీవల్లి సమాధి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తున్నావు అంతే. తప్పకుండా రా. రండి, ఇదిగోండి శ్రీవల్లిని ఏనే పాతి పెట్టినాము. చాలా అంటే చాలా గ్రాండ్గా పాతి పెడదాం. అంటే రాజ్మహల్ ఎలా కట్టించిండో ముంతాజ్ కోసం అట్లా నేను కూడా చేద్దాం అనుకున్నాను. కాకపోతే అంత ప్లేస్ లేక ఇక్కడే పాతి పెట్టాల్సి వచ్చిందిరా. అయినా అంత శ్రీవల్లికి ఇచ్చిన శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుదు. అదే ఒక పేదవాళ్ళకి ఇచ్చినానంటే డబ్బు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా. రండి ఎక్కడ ఉందో నేను చూపెట్టాను. ఇదిగోండ్రా ఏమన్నా ఉంది. ఇవల్లే నిన్ను చూడ్డానికి ఎవడొచ్చినారో చూడు. విజయ్, షించాన్, డోరేమోన్లు అయితే కనుక వచ్చున్నారు. అదే కాదు బిడ్డలు వాళ్ళ సారు కూడా వచ్చుండారు. శ్రీవల్లే నీకు చెప్పినట్టే నేనైతే మాత్రం అందరికి చాలా అంటే చాలా మంచి చేసినాను. ఇదిగో కావాలంటే ఒకసారి ఏళ్ళు కూడా అడిగి తెలుసుకో. శ్రీవల్లి, పోతూ పోతూ పుష్పనైతే మాత్రం ఒక మంచి మనిషిగా చేసి వెళ్ళావు. పుష్ప దగ్గర కనీసం తినడానికి కూడా ఉంచుకోకుండా ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగా సాయం చేస్తున్నాడు. ఇదిగో మాకు కూడా చాలా అంటే చాలా మంచి మంచి బహుమతులు అయితే ఇచ్చాడు. శ్రీవల్లి, పుష్ప మారడానికి కారణం నువ్వే అని తెలిసిన తర్వాత నాకైతే నీ మీద చాలా అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా సహాయం పొందుతుంది. థ్యాంక్ యూ శ్రీవల్లి, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండు మామ, నేను కూడా మాట్లాడతాను. శ్రీవల్లి, నువ్వు అంటే నాకు కూడా చాలా ఇష్టం శ్రీవల్లి వదిన. థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లే పుష్పాన్ని అయితే మాత్రం మాకు చాలా అంటే చాలా గొప్ప గొప్ప బహుమతులు అయితే ఇచ్చాడు. గాయస్, మీరు కూడా ప్రతి ఒక్కరికి మంచి చేయండి. ఎవరికి చెడు చేయాలని చూడకండి. ఎందుకంటే ఎవరికైనా చెడు చేయాలని చూస్తే మళ్ళీ రివర్స్లో అది మనకే కొడుతుంది. ప్లీజ్ దయచేసి దొక్క ముక్కని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీకు ప్రతి ఒక్కరు చెప్తారో చెప్పరో నాకు తెలియదు, కానీ ఎవ్వరికి ఎప్పుడు మీరు అన్యాయం చేయకుండా చూసుకోండి. సరే గైస్, అయితే అందరికీ వెళ్తున్నాను. మరి ఈ వీడియో అందరికీ నచ్చినట్టుకుంది. ఫైనల్గా నేను అందరికీ చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? దయచేసి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయాలని చూడకండి. ఎప్పుడు ఒక మంచి మనిషిలాగే నడుచుకోండి.